నూతల్లి లేచి రెడీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఈరోజు నుష్కాకి వేరు నువ్వుల నూనె ఇచ్చాను. పాపం పొద్దున్న వెర్జిన్ కోకోనట్ ఆయిల్ అనుకొని తాగేసింది. కానీ దాన్ని నోట్లో వేసుకున్న తర్వాత ఆయిల్ చేంజ్ అయిపోయిందని తెలిసిందనమాట. అంటుందన్నమాట. సో అలవాటు అవ్వడానికైతే 1 వీక్ పడుతుందిలేండి. సో ఈరోజే స్టార్ట్ చేశాను వేరు నువ్వుల నూనె. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, రెడీ అవుతుంది సెంటర్కి. ఇదిగోండి ఇప్పుడు ఇంక జడేసేసి దానికి లంచ్ అయితే రెడీ చేసేసాను. ఈరోజు టొమాటో కర్రీ చేశాను. ఏంటో స్నాక్స్ చూపిస్తాను. ఈ స్నాక్స్ ఏమో ఇదిగోండి చెకోడీలు, ఆ తర్వాత ఇవ్వండి ఇవి ఇచ్చాను అనమాట స్నాక్స్కి. అలాగే ఒక యాపిల్ కూడా ఇస్తాను. ఏంటి ఏం లేదు, ఫుడ్ కింద కొడుతున్నట్టున్నారు సెక్యూరిటీ. అది అంకులు గసురుతున్నట్టున్నారు. ఏం గసిరేస్తుందే బాబు మీదకి. ఉన్నారా కింద సెక్యూరిటీ అంకులు నిన్ను? పిల్లలేరి మీ ఆవిడ పిల్లలు? మళ్ళీ ఇప్పుడు ఎక్కడికో వెళ్తుంది, ఏ టవర్కో వెళ్ళి అక్కడ అల్లరి చేయాలి. చూడవే చెట్ల మీద చూడు ఎలాగా. ఇగో పైన ఉన్నాయో చిన్న పిల్లలు, మన పైన బాల్కనీలో పిల్లలు ఉన్నాయి పైన. అదిగో అక్కడ ఆడుతున్నాయి చెట్ల మీద. ఇగో పైన ఉన్నాయి. ఎవరి దాంట్లోకి దూరతాయి ఇప్పుడు. గోల గోల. మళ్ళీ గ్రూపుల్లో పెడతారు గోలగా. అమ్మ అక్కడ ఉంది ఇంకోటి ఆడదే. నాని అక్కడ ఆడుతుంది. లాకేసాను లాక్ పిల్ల కూడా ఉంది. అమ్మో నాయనో ఫ్యామిలీ అంతే వాళ్ళు మన ఇంటికి వచ్చినాయిగా. వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. ఇగో అమ్మాను పిల్ల ఇక్కడ. పదండి రెండు నాని వచ్చేస్తుంది. నాన్నగారు అసలు మీదకి వస్తుంది, అది భయం లేదు అసలు దానికి. అదిగో అది చూడండి క్లిప్పులు. అమ్మో అల్లరి బాబో, ఏం అల్లరి అమ్మో. క్లిప్పులు తీసేస్తుంది అమ్మో, చిన్నదో ఎత్తుకెళ్ళిపోతుంది క్లిప్పులు. ఆయన అసలు ఫ్యామిలీ అంతే. వాళ్ళు ఎక్కడే అటాక్ చేశారుగా మనల్ని. చిన్నది చూడు అసలు ఎంత అల్లరో అసలు ఆ పిల్లలు. చిన్నది మరీనమ్మా. శరణ్ నీలాగే అసలు ఎంత బ్యాడో చూడు. పప్ప అక్కడే కూర్చున్నాడు, ఏం అండవు వాళ్ళ అబ్బాయిని అంత అల్లరి చేస్తుంటే. ఆ చెట్ల మీద ఆడి అమ్మో నాయను జర జారిపోతున్నా. చెట్ల మీద చూడు ఎలా ఆడుకుంటున్నాయో. చాలా మంది వచ్చేసినాయి వాళ్ళ. బాయ్ బాయ్. డ్రైవర్ టాయా? సరే వెళ్ళి తెచ్చుకో ఫాస్ట్గా రావాలి. కిస్ కిస్ యూ. Mama is waiting for you near the lake. No, you know. నేను చూసుకుంటాను ఎక్కడ ఉన్నావని. కన్నమ్మ మన ఇంటికి ఎవరు వచ్చారు చెప్పేవా దానికి? నో, సమ్మన్ కేమ్ టు అవర్ హౌస్. కమ్ లెట్స్ లుక్ హూ కేమ్. ఎవరో వచ్చారు మన ఇంటికి. పద మన ఇంటికి ఎవరో వచ్చారు. ఎవరో చూడు వెళ్ళు. పప్ప ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఎవరో ఉన్నారు. Go to Papa office room and see who has come. Office room. ఈ రూమ్లోకి వెళ్ళు. ఎవరున్నారు? ఎవరు వచ్చారు? ఎవరు చెప్పు. బాలు మమ్మ. మరి బాలు మమ్మకి వెళ్ళి హాయ్ చెప్తావా? వెళ్ళు హాయ్ మామ అని చెప్పిరా. మరి మామ మన ఇంటికి వచ్చినప్పుడు హాయ్ చెప్పాలి కదా. మీకు చెప్పాను కదా కమింగ్ వీడియోస్లో అంతా నుషిక చెకోడీలు తింటూ కనిపిస్తుందండి అని. నేనేమందండి చెకోడీలు వచ్చినప్పుడు వద్దు అంది కదా. సో పొద్దున్న నుంచి వాళ్ళు చెకోడీలు తింటమే పని. సెంటర్కి చెకోడీలు పెట్టానా, ఇప్పుడు ఇంటికి వచ్చిన కాడి నుంచి పరా నవ్వుతూనే ఉందా చెకోడీల్ని. నువ్వు గివ్ వన్ షేరింగ్. గివ్ వన్ టు అమ్మమ్మ. వన్ నో షేరింగ్ ఈస్ కేరింగ్. అమ్మమ్మ కదా ఇవ్వు. ఓకే గుడ్ గర్ల్. మొన్న ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక పేరెంట్ పింగ్ చేశారండి నాకు. సో వాళ్ళ చైల్డ్కి లాంగ్వేజ్ ఇష్యూ వచ్చిందంట. అంటే స్పీచ్ ఇష్యూ ఉంది. సో ఇప్పుడే లాంగ్వేజ్ పిక్ చేస్తున్నారు కిడ్.
సో మేడం మాకు థెరపీ సెంటర్లో ఇంగ్లీష్ చెప్తున్నారు, సో ఇంగ్లీష్లో మాట్లాడాలా మేము తెలుగులో మాట్లాడాలా, ఏ లాంగ్వేజ్ పిక్ చేసుకోవాలి, థెరపిస్ట్లు ఏమో ఒక లాంగ్వేజే పిక్ చేయండి అని చెప్పి అంటున్నారు. సో పోనీ ఇప్పుడు మేము ఇంగ్లీష్ మాట్లాడినా ఫ్యూచర్లో మా కిడ్కి మదర్ టంగ్ అనేది వస్తుందా రాదా అనేది కన్సర్న్ అనమాట వాళ్ళది. సో యాక్చువల్గా నేను ఛానల్ పెట్టిన తర్వాత చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. సో కామెంట్స్ రూపంలో కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, చాలామంది అడిగారు. సో ఈరోజు పర్టికులర్గా నేను ఆ పర్టికులర్ టాపిక్ మీద నేను మీకు ఆ క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా నుషిక అయితే మాత్రం చిన్నగా ఉన్నప్పుడు మేము ఎప్పుడైతే 2.5 yearsకి అది డయాగ్నైజ్ అయిందో, సో అప్పుడు మేము థెరపీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు మాకు కూడా సేమ్ చెప్పారండి. ఎందుకంటే అప్పటికి నూకి షీ ఈజ్ నాట్ కంప్లీట్లీ వర్బల్, నీడ్ బేసిస్ కమ్యూనికేషన్ కూడా లేదు, ఏవో ఎకోలేలియా లాగా రిపిటేషన్ చెప్పేది అంతే, జనరలైజ్ కూడా చేసేది కాదు. సో మేము సెంటర్లో స్టార్ట్ చేసిన తర్వాత థెరపీలు, సో వాళ్ళు కూడా మాకు ఏం చెప్పారంటే ఇప్పుడే మాట్లాడడం మొదలు పెడుతుంది కాబట్టి సో మీరు మల్టిపుల్ లాంగ్వేజెస్ వాడొద్దు, ఏదో ఒక లాంగ్వేజే పిక్ చేసుకొని దాని మీదే ఫోకస్ చేయండి అని చెప్పారనమాట. సో అప్పుడు మేము ఇంగ్లీషే పిక్ చేసాం, ఎందుకంటే మేము బెంగళూరులో ఉంటున్నాము, ఇక్కడ థెరపీస్ అన్నీ ఇంగ్లీష్లోనే అవుతాయి కాబట్టి సో దానికి ఇంగ్లీషే మెయిన్ అర్థం కావాలి, లేదంటే థెరపీలో ఏం చెప్తున్నారో తనకు అర్థం కాదు కాబట్టి సో మేము ఇంగ్లీష్ మీద ఫోకస్ చేసాము. అండ్ చాలాసార్లు చెప్పానండి నేను, ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ నుషికాకి ఎప్పుడైతే డయాగ్నోసిస్ అప్పుడు మేము జెమినై అనే యాప్ని కూడా వాడాము నుషికాకి వొకాబులరీని బిల్డ్ చేయడానికి. సో అది డెఫినెట్గా యుఎస్ యాప్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సో నువ్వు కూడా అమెరికన్ యాక్సెంట్ అక్కడి నుంచే పిక్ చేసిందనమాట. సో ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఉన్న కన్సర్నే, అయ్యో ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నామే, ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేస్తున్నామే, థెరపీస్ అన్నీ ఇంగ్లీష్లోనే అవుతున్నాయే, ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఎప్పటికీ నుషిక తెలుగు మాట్లాడదా, లేదంటే నుషికాకి అసలు తెలుగు అర్థం కాదా, నుషికాకి తెలుగు ఎలా నేర్పించాలి, దానికోసం నేనేళ్ళు కష్టపడాలి, ఇప్పుడు ఇంగ్లీష్ అంటే అర్థం అవుతుంది, మళ్ళీ ఇప్పుడు ఇంకో లాంగ్వేజ్ నేర్పించాలంటే నేను ఎంత కష్టపడాలి అని చెప్పేసి నేను కూడా చాలాసార్లు బాధపడ్డానండి. కానీ ఓవరాల్ విత్ ఏజ్ నుషిక పెరుగుతున్న కొద్దీ కూడా తను తెలుగుని పిక్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే తెలుగు కంప్లీట్గా నుషికాకి అర్థమైపోతుంది. ఈ విషయం నాకు థెరపిస్టులు కూడా చాలామంది చెప్పారనమాట, తనకు తెలుగు వచ్చండి, మేము తెలుగులో మాట్లాడితే రెస్పాండ్ అవుతుందండి నుషిక అని. అప్పుడు నేను అనుకునేదాన్ని, ఏం చెప్తున్నారు వీళ్ళు, ఎక్కడ రెస్పాండ్ అవుతుంది అని నేను అనుకునేదాన్ని పర్సనల్గా. బట్ రాను నుషిక పెరుగుతున్న కొద్దీ కూడా దానికి తెలుగు అనేది చాలా చక్కగా అర్థమవుతుంది. మేబీ అది కమ్యూనికేషన్ అంతా సెంటర్లో ఇంగ్లీష్లో ఉంటుంది, మేము దానికి నేర్పించే సెంటెన్సెస్ కానీ లేకపోతే ఈ గెస్టాల్ట్ కాబట్టి చంక్స్ కూడా అన్నీ ఇంగ్లీష్ చంక్సే నేర్చుకుంటుందండి, తెలుగు చాలా తక్కువ. కానీ నుషికాకి తెలుగు వచ్చు, దానికి 100% తెలుగు భాష అర్థమవుతుంది. సో పేరెంట్స్, మీరు మన పిల్లలకి కమ్యూనికేషన్ వచ్చేంత వరకు ఆర్ అట్లీస్ట్ వాళ్ళకి మనం ఏం చెప్తున్నామో అర్థమయ్యేంత వరకు కూడా మీరు ఒక లాంగ్వేజ్కి స్టిక్ అవ్వండి. ఆ తర్వాత వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అండ్ ఫ్యామిలీలో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మదర్ టంగే మాట్లాడతాం కాబట్టి ఇప్పుడు మనం మాత్రమే ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తాం, గ్రాండ్ పేరెంట్స్ రిలేటివ్స్ అందరూ మదర్ టంగ్లోనే కమ్యూనికేట్ చేస్తారు కదండి. సో ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది. సో మీరు భాష గురించి అయితే భయపడక్కర్లేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు అని మనం అనుకుంటాం కానీ బట్ వాళ్ళు 2 భాషలు కాదు 10 భాషలు కూడా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు నుషిక తమిళ్ వీడియోస్ చూస్తుందండి, విలేజ్ కుకింగ్ ఛానల్ చూస్తుంది, అందులో తమిళ్ వర్డ్స్ పిక్ చేసేస్తుంది. నేను వంట చేసినప్పుడు వచ్చి పచ్చతన్నే అంటది, వెంగాయం అంటది, కరివేపిళ్ళయి అంటది, ఇలాగా నేను వాడుతున్నప్పుడు పిక్ చేసేసి మాట్లాడేస్తుంది. అంటే అది తప్పుగా లేకపోతే ఇన్అప్రాప్రియేట్గా మాట్లాడదండి, ఆ పర్టికులర్ ఇంగ్రీడియంట్ గురించే మాట్లాడుద్ది. సో ఆటోమేటిక్గా వాళ్ళు పిక్ చేస్తారు. మీకు అలాంటి కన్ఫ్యూజన్ అయితే అస్సలు వద్దు. సో ఇప్పుడు నేను కొన్ని కమెంట్స్ ఇస్తానండి నుషికాకి తెలుగులో. సో నుషికాకి తెలుగు అర్థం అవుతుందా లేదా అనేది మీకు ఒక శాంపుల్ అయితే నేను చూపిస్తానమాట. నువ్మా నాకు ఆ బాల్ పట్టరావా, బాల్ తేవా, లిసన్, చూడు కమాండ్ ఇస్తున్నాను, లిసన్. 10 9 8 7 6 5 4 3 2 1. నాకు ఆరెంజ్ కలర్ బాల్ తెచ్చివ్వను, ఆరెంజ్ కలర్ బాల్ పట్టరావా, పట్రా నాకు ఇవ్వు, చేతికివ్వు నా చేతికివ్వు. అమ్మో ఓకే తల్లి
తల్లి ఉప్పు ప్యాకెట్ ఇవ్వు నానా నువ్వు చూడు లుక్ 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 ఉప్పు ప్యాకెట్ ఇవ్వా ఉప్పు సాల్ట్ ఉప్పు ఇవ్వా ఉప్పు ఇవ్వా నాకు ఇవ్వా నా చేతికి ఇవ్వమ్మా థ్యాంక్ యూ తల్లి ఇలారా వాటర్ వాటర్ బాటిల్ నానా ఇదిగో చూడు నువ్వు అమ్మమ్మకి బ్లూ వాటర్ బాటిల్ ఇవ్వమ్మా వాటర్ బాటిల్ బ్లూ వాటర్ బాటిల్ అంటే అమ్మమ్మకి ఇచ్చేసే తల్లి అది కాదు ఇంకోటి ఇవ్వు ఇంకో బ్లూ కలర్ ఫుల్ బ్లూ ఉంది కదా అది అది వెరీ గుడ్ వెరీ గుడ్ ఇచ్చేయమ్మా అమ్మమ్మకి ఇచ్చేయమ్మా తల్లి నువ్వు చూడు లిసన్ నాన్న లిసన్ ఇగో స్టీల్ క్యాన్ ఉంది కదా తీసుకెళ్ళి సింక్లో పడేయమ్మా నువ్వు ఒకసారి వాషింగ్ వేసేద్దాం క్యాన్ తీసుకెళ్ళి కిచెన్ సింక్లో వేసేయమ్మా సాల్ట్ కాదు సాల్ట్ వద్దు నాకు నేను పోసుకుంటా డబ్బాలో స్టీల్ క్యాన్ తీసుకెళ్ళి సింక్లో వేసేయి కిచెన్లో వేసేయి కిచెన్లో పడే వాష్ చేస్తుంది అమ్మమ్మ ఇల్లు కిచెన్లో పెట్టే సింక్లో పెట్టే పో పెట్టే తల్లి చేయవా ఇంకా వినవా కోపం వచ్చేస్తుందా ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నానా సరే నువ్వు కన్నమ్మా ఇటు చూడు ఒక్కసారి చూడు ఇంక చెప్పను లాస్ట్ వన్ పప్ప ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకురావా తల్లి పప్ప ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకురావా ప్లీజ్ లాస్ట్ కమాండ్ ఇంకెక్కువ ఇవ్వను నేను స్ట్రెస్ చేయను సారీ దా తల్లి పప్ప ల్యాప్టాప్ బ్యాగ్ ఇవ్వు 3, 2, 1 ఏసీ పక్కనుంది ల్యాప్టాప్ కాదు ఇదిగో బ్యాగ్ సారీ ఏసీ కాదు కూలర్ దా ఇటు ఇచ్చేయమ్మ ఒకసారి ఇచ్చేయమ్మ నాకు థ్యాంక్ యూ సో అలా అండి సో వాళ్ళు ఏంటంటే లాంగ్వేజ్ కన్నా కూడా మెయిన్ మన ఎమోషన్స్తో అండ్ మన బాడీ లాంగ్వేజ్తో కనెక్ట్ అయిపోతారు సో మీరు ఎన్ని రకాల భాషలు మాట్లాడినా కూడా మనం వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మన కమాండ్స్ వాళ్ళకి అలవాటు అయిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు లాంగ్వేజ్కి రెస్పాండ్ అవుతారనమాట సో చాలామంది పేరెంట్స్కి కామన్ కన్ఫ్యూజన్ ఉంది మా పిల్లలకి అర్థమవుతుందా వేరే భాష అని సో చక్కగా అర్థమవుతుందండి సో మేబీ ఇప్పుడు నేను డిమాన్స్ట్రేట్ చేస్తున్నప్పుడు మేబీ నుషిక ఫాలో అయ్యి ఉండకపోవచ్చు 100%. బట్ ఇంట్లో మేము మాట్లాడుకుంటున్నప్పుడు దానికి ప్రతిదీ అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఊరు వెళ్తున్నాం అని మాట్లాడుకుంటే రేపు ఊరికి ప్రిపేర్ అయిపోతుంది, బట్టలు బయట పెట్టేసుకొని సర్దేసుకుంటుంది. లేదు ఎవరన్నా వస్తున్నారని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ డే వాళ్ళు రాకపోతే కనుక వాళ్ళ గురించి అడుగుతుంది. సో ఇలాంటివన్నీ ఏంటంటే నేను రికార్డ్ చేసి మీకు ఇన్స్టెంట్గా చూపించలేను. బట్ చాలా మటుకి నేను తక్కువ ఇంగ్లీష్లో మాట్లాడడం, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లో అది పని చేస్తున్నప్పుడు నేను తెలుగులోనే దాంతో మాట్లాడతాను. దానికి చాలా చక్కగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు వీడియోలో ఈ కామన్ కన్సర్న్ని నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. ఎంతో కొంతమందికి ఎవరో ఒక్కరికైనా పేరెంట్కి హెల్ప్ అయిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎవరికి కావాలో వాళ్ళకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.